హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో గురువారం సాయంత్రం తీసిన వీడియో. ఇక్కడేమో ముందుగా దేవుని ఫోటోలు అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇక శుక్రవారం రోజు త్వరగా పూజ చేయడానికి కుదురుతుందని. చాలా రోజులు అవుతుంది ఇంట్లో పూజ చేయక, అందుకే ఒకసారి అన్నీ క్లీన్ చేస్తే బాగుంటుందని చేస్తున్నాను. ఈ వీడియోలో నేను నా చిన్న పూజా సెల్ఫ్ని ఎలా సర్దుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నా దగ్గర ఇన్ని ఫొటోస్ లేవు, ఒకటో రెండో ఉన్నాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇన్ని తెచ్చాను. నాకు చాలా ఇష్టం దేవుని ఫోటోలు ఎక్కువగా ఉండాలి, మంచిగా వాటన్నిటికీ అలంకరించి పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. కానీ క్లీన్ చేయాలంటే చాలా టైమే పడుతుంది. ఇక్కడైతే దేవుని ఫోటోలు పెట్టడానికి ఫస్ట్ సెల్ఫ్ కూడా లేదు. ఇంకా మా ఇంట్లో కొన్ని చెక్కలు ఉంటే మా ఆయనతో చేపించాను నేను. చాలా మంచిగా వచ్చింది. అసలు నేను అనుకోలేదు ఇంత మంచిగా వస్తుందని. నా దగ్గర ఉన్న ఫొటోస్కి మంచిగా సెట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఆన్లైన్లో చూశాను ఏదైనా పూజా మందిరం తీసుకుందామని, కానీ రేట్లు అయితే చాలా ఉన్నాయి. మా ఆయనతో చెప్తే ఎందుకు ఊరికే వేస్ట్, మన దగ్గర ఉన్నాయి కదా నేను చేస్తానులే అని చెప్పాడు. నేను పూజ అయితే డైలీ అయితే చెయ్యను, కానీ వారంలో ఒక 2 సార్లు అలా చేస్తాను. శుక్రవారం శనివారం కంపల్సరీ చేస్తాను. శనివారం రోజు అయితే ఫాస్టింగ్ కూడా ఉంటాను, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం తినకుండా. ఫాస్టింగ్ ఉండబట్టి ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలే అయిపోతుంది. ప్రతి శనివారం ఉంటాను. నేనైతే ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. అసలు పొద్దున్న నేను లేవంగానే ఫస్ట్ దేవుని ఫేస్ చూసి ఆయనకు దండం పెట్టుకున్నాకనే ఇంకా నా పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఇంట్లో. అలా నాకు అలవాటైపోయింది. ఇప్పుడు మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆ స్వామి మాకు తోడుగా ఉండబట్టే ఉంటున్నాము. ఎందుకు అంటే ఈ హైదరాబాద్లో అసలు మా ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. మా బంధువులందరూ ఊర్లో ఉంటారు, కడప దగ్గర మైదుకూరు, అక్కడే ఉంటారు మా వాళ్ళందరూ. ఈ రోజుల్లో ఎలా అంటే డబ్బు ఉన్న వాళ్ళకే కదా విలువనిచ్చేది. డబ్బు లేకపోతే వాడు ఎంత మంచివాడైనా కానీ వాడిని అసలు చూడరు, అలానే ఉంటారు కదండి. డబ్బుకు ఇచ్చిన విలువ మనిషికి ఉండదు. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి. ఆ దేవుడే ఏదో ఒక రోజు మన జీవితాలలోనూ కూడా మంచి రోజులు వచ్చేలాగా చేస్తాడు అని ఆ దేవుడి మీదే భారం వేశాను. ఇప్పుడైతే మాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. మేము అసలు చాలా సంతోషంగా ఉన్నాము. మా వారు నన్ను నా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక ఇంతకంటే మనకి ఇంకేం కావాలండి. కానీ మేము కూడా తొందరలో ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాము. మీరందరూ కలిసి బ్లెస్ చేయండి, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండేలాగా. ఇక ఫోటోలు అన్నిటికీ బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇక్కడేమో ఇంకా అన్నీ సర్దేశాను. ఎలా సర్దానో మీరే చూసి చెప్పండి. నా దగ్గర ఉన్న వాటితో ఇలా అందంగా సర్దాను నా చిన్న పూజా మందిరాన్ని. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడేమో రాగి చెంబులో వాటర్ వేసి పెట్టాను, బయట గుమ్మం దగ్గర పెడదామని. ఇక్కడేమో ముగ్గు కూడా వేసేసాను. ఇక రాగి చెంబులేమో వాటరు, పసుపు, కుంకుమ, గంధము, కొన్ని అక్షింతలు, కొన్ని పువ్వులు వేసి అలా పెట్టాను. ఇలా గుమ్మం దగ్గర పెడితే మంచిగా లక్ష్మీ కళతో ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడటానికి. ఇలా గడప దగ్గర మంచిగా ముగ్గులు వేసి పువ్వులతో అలంకరిస్తే చాలా బాగుంటుంది కదా. ఇక మా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. వాళ్ళు వచ్చేసరికి పూజ చేసేయాలి.
ఇప్పుడేమో పూజ చేస్తున్నాను. సంవత్సరంలో ఆ స్వామి చల్లని చూపు మనందరి మీద ఉండి మనం అనుకున్న పనులు అన్నీ జరిగిపోవాలని దేవుడిని మొక్కేశాను. పూజ చేయడం అయితే అయిపోయింది. ఇక తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించాలి. అబ్బా, పూజ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. నేను నా చిన్న పూజా మందిరాన్ని ఎలా పెట్టానో మీరే చూసి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.